తిరుపతిలో ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. తెల్లకోటు వేస్తే డాక్టర్ అనుకుంటాం, కాకి డ్రెస్ కనిపిస్తే పోలీస్ అధికారి అనుకుంటాం. కానీ ఈ ముసుగులు వెనుక ఉన్న అసలు ముఖాలను చూస్తే ఖచ్చితంగా షాక్కు గురవ్వాల్సిందే. చదువుకున్న తెలివితేటలను నేరాలకు వాడుతూ అడ్డదారిలో డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇద్దరు కేటుగాళ్లను అలిపిరి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఆధ్యాత్మిక నగరంలో హైటెక్ జాబ్ స్కామ్ పై YKTV స్పెషల్ స్టోరీ. వాచ్ ఇట్. రెండు భారీ మోసాలను బట్టబయలు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితులు పక్కా ప్లాన్తో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకున్నవారే. మొదటి కేసు విషయానికి వస్తే ఇతను నకిలీ డాక్టర్. నెల్లూరుకు చెందిన సాయికృష్ణ ITI చదివి డాక్టర్ అవతారమెత్తాడు. ఓ వృద్ధురాలికి వైద్యం చేస్తానని నమ్మించి 1.5 లక్షలు వసూలు చేశాడు. అంతేకాదు ఆమె బంధువుకు మత్తుమాత్రలిచ్చి అపస్మారక స్థితులకు వెళ్లేలా చేశాడు. స్పృహ కోల్పోయిన సమయాన్ని అదునుగా భావించిన నకిలీ డాక్టర్ ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును తస్కరించాడు. కోలుకున్న మహిళ అతనిపై తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఓ స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్టర్ను పాత నేరస్తుడిగా గుర్తించారు. ఇక రెండో కేసుకొస్తే ఈయన ఓ IPS, అంతేకాదు NIA కూడా. ఢిల్లీలోని NIAలో IPS అధికారినంటూ బిల్డప్ ఇవ్వడంతో ఈ నకిలీ అధికారి సురేష్ కుమార్ అలియాస్ సూర్య బండారం కూడా బయటపడింది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ సామాన్య ర్యాపిడో డ్రైవర్ నమ్మించి 1,50,000 కాజేశాడు. ఇటు ఉద్యోగం అటు డబ్బు ఇవ్వకపోవడంతో ఈ ర్యాపిడో డ్రైవర్ తిరుపతి అలిపిరి పోలీసును ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నకిలీ అధికారిని కటకటాల్లోకి నెట్టారు. IPS హోదాను అడ్డం పెట్టుకుని అధికారాన్ని ప్రదర్శిస్తూ మోసాలకు పాల్పడడం ఇతని స్టైల్ అని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఇతనిపై ఇదే తరహాలో మరో 2 కేసులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వాట్సాప్లో ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య IPS NIA ఢిల్లీలో పనిచేస్తున్నాను, రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను, తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు లేదంటే జాబ్ అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి ఇతను డబ్బు ఇవ్వట్లేదు జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు. తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది IPS కాదని చెప్పి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతని ఒరిజినల్ పేరు కోయిలి సురేష్ కుమార్ అని. ఇతనికి ఆల్రెడీ సిద్దిపేట మరియు పంజాగుట్టలలో సేమ్ ఇదే NIA ఏజెంటు NIA IPS ఆఫీసర్గా అవతారం ఎత్తి హైదరాబాద్లో కూడా ఒక ఇద్దరిని ఇలా జాబులు ఇప్పిస్తాము, రీప్లేస్మెంట్ బేస్లో జాబులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి అక్కడ కూడా 1,50,000 2 లక్షల వరకు మోసం చేసిన 2 కేసెస్ కూడా బయటపడినాయి మా ఇన్వెస్టిగేషన్లో. మామూలుగా ఇది 7 సంవత్సరాల లోపల కేసు అయినప్పటికీ ఆల్రెడీ ఇతను హెబిచువల్ అఫెండర్ అయినందున ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారికి రిమాండ్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఒక్కసారి ఇద్దరు నిందితుల నేపథ్యం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒకరు ITI, మరొకరు ఉన్నత చదువులు చదివిన వారే. కానీ విలాసవంతమైన జీవితం కోసం, ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. నిరుద్యోగుల ఆశలు, బాధితుల అనారోగ్యం వీరి పాలిట పెట్టుబడిగా మారాయి. చదువు సంస్కారాన్ని నేర్పాలి, కానీ కేటుగాళ్లు మాత్రం అందుకు భిన్నంగా నేర వృత్తిని ఎంచుకున్నారు. చదువుకున్న వాళ్లు మోసగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తిరుపతి పోలీసులు పేర్కొంటున్నారు. మోసపోయామని తెలిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YKTV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.